నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రశాంతంగా ఆరంభమైన మెగా డిఎస్సి పరీక్షలు 220 మందికి గాను 197 మంది హాజరు మిగిలిన వివరాలను వెల్లడించిన జిల్లా కలెక్టర్ నాగరాణి తానికులో ఘనంగా కమ్యూనిస్ట్ అగ్రనేత చండ్రా రాజేశ్వరరావు జయంతి వేడుకలు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వివిధ సంస్థల ప్రతినిధులు ససి విద్యార్థులు ప్రసంగించిన ప్రముఖ సామాజికవేత్త డివివిఎస్ వర్మ తానుకు శాఖా గ్రంథాలయాల్లో ముగిసిన విద్యార్థుల వేసవి విజ్ఞాన శిక్షణా తరగతులు పాల్గొన్న బాలబాలికలకు సర్టిఫికెట్లను అందించిన అభివృద్ధి కమిటీ నేతలు తాడేపల్లిగూడెం మండలం కడియద్ద గ్రామంలో నిర్వహించిన కూటమి ఏడాది పరిపాలన విజయోత్సవ సంబరాలు బాణసంచా కాల్చి మిఠాయిలు పంచిన నాయకులు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బొలిశెట్టి ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేసేందుకు తూర్పుగోదావరి జిల్లాలో ప్రశాంతంగా ఆరంభమైన మెగా డిఎస్సి పర్యవేక్షించిన అధికారులు పెరవలి మండలం ఖండవల్లి గ్రామంలో ఉచిత వైద్య సేవలు అందించిన తణుకు రోటరీ క్లబ్ పాల్గొన్న ఏలూరు ఆశ్రమం హాస్పిటల్ వైద్యులు ప్రజా సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటున్న కూటమి ప్రభుత్వం కొవ్వూరు తెలుగుదేశం కార్యాలయంలో వివరించిన ఎమ్మెల్యే ముప్పిడి ప్రజా దర్బార్లో ఇచ్చిన ఫిర్యాదులను పరిష్కరిస్తున్న ప్రభుత్వ యంత్రాంగం రావులపాలెంలో స్పష్టం చేసిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు ఏలూరు జిల్లాలో కూడా ప్రశాంతంగా ఆరంభమైన మెగా డిఎస్సి పరీక్షలు కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి జిల్లాలో మెగా డిఎస్సి పరీక్షలు శుక్రవారం నుండి ప్రారంభమయ్యాయి. ఈ నెల 30వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. జిల్లాలో ఏర్పాటు చేసిన 5 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 9:30 నుండి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తున్నారు. తొలి రోజు జరిగిన ఈ పరీక్షలకు మొత్తం 220 మందికి 197 హాజరు కాగా 23 మంది గైర్హాజరైనట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. 23 రోజుల్లో 3 దశల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద మెడికల్ క్యాంపుతో పాటు త్రాగునీటి సౌకర్యాన్ని, గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అలాగే పరీక్షా కేంద్రాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నామని అన్నారు. డిఎస్సి ఎగ్జామినేషన్స్ పశ్చిమ గోదావరి జిల్లాలో 5 సెంటర్స్లో నడుస్తున్నాయండి. ఈరోజు ఎగ్జాము మొదటగా డిఎన్ఆర్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్లో స్టార్ట్ అయింది. అక్కడికి ఇన్స్పెక్షన్ రావడం జరిగింది. ఇక్కడ పిల్లలందరూ కూడా అటెండెన్స్ అంతా కూడా బాగుంది. ఈ 5 సెంటర్స్లో కూడా ఎగ్జామ్స్ అన్నీ కూడా సక్రమంగా జరగడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. స్క్వాడ్స్ని ఏర్పాటు చేశాము. అట్లాగే ఇన్విజిలేటర్స్ అన్ని ఏర్పాట్లు చేసాము. పిల్లలకి స్టూడెంట్స్ ఎగ్జామ్ రాసడానికి వచ్చే స్టూడెంట్స్కి కావాల్సిన ఏర్పాట్లు, డ్రింకింగ్ వాటర్ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అంతా కూడా సక్రమంగా సక్సెస్ఫుల్గా జరగడానికి 6వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు జరగబోయే ఈ డిఎస్సి ఎగ్జామ్స్ అంతా కూడా సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో సక్సెస్ఫుల్గా ఏర్పాటు చేయడం జరిగింది. భారత కమ్యూనిస్ట్ ఉద్యమ అగ్రనేత ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు చండ్రా రాజేశ్వరరావు జయంతిని తణుకు ప్రాంతంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. అనేక ప్రజా పోరాటాల్లో ఆరితేరిన రాజేశ్వరరావు 1914వ సంవత్సరం జూన్ 6వ తేదీన జన్మించి 1994లో కన్నుమూశారు. 1950లో యువకుడిగా అవిభక్త కమ్యూనిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మరోసారి పార్టీ చీలిక తర్వాత 1964 ప్రధాన కార్యదర్శిగా 25 సంవత్సరాల పాటు బాధ్యతలు నిర్వహించారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా జాతీయ ఉద్యమంలో భాగం పంచుకుంటూ మార్క్సిజాన్ని అధ్యయనం చేశారు. వైద్య విద్యను వదిలి రోగుల రుగ్మతలను, వైద్యం కంటే దేశ రుగ్మతలను రూపుమాపే విప్లవకారునిగా మారారు. సీఆర్గా పిలిచే చండ్రా రాజేశ్వరరావు కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం మంగళాపురం గ్రామంలో పెద్ద భూస్వామ్య కుటుంబంలో జన్మించినప్పటికీ కమ్యూనిస్టు భావాలతో సమసమాజ సాధనలో భాగంగా పేదల అభివృద్ధికి, కార్మిక సంక్షేమానికి జీవితాన్ని అంకితం చేశారు. కుటుంబంలో వారసత్వంగా వచ్చిన 25 ఎకరాల పొలాన్ని అమ్మి విజయవాడలో విశాలాంధ్ర దినపత్రిక అభివృద్ధికి కృషి చేసిన గొప్ప త్యాగధనులు.
అలాగే సొంత పొలాన్ని దళితుల ఇళ్ల నిర్మాణానికి అందించిన ఆదర్శమూర్తి. దేశవ్యాప్తంగా గొప్ప పేరున్న నాయకునిగా గుర్తింపు పొందినప్పటికీ నిరాడంబరంగా జీవించి ఎందరినో ప్రభావితం చేసిన కామ్రేడ్ చంద్ర మార్క్సిజంతో పాటు భారత ఇతిహాసాలను, చరిత్రను నిరంతరం అధ్యయనం చేసి సమాజంలో ఉన్న తప్పుడు సాంప్రదాయాల మీద, భూస్వామ్య పెట్టుబడిదారి విధానాలపై తిరుగుబాటు చేసి వ్యవస్థ మార్పుకు కృషి చేశారు. స్వతంత్ర ఉద్యమంలో అగ్రభాగాన నిలిచి బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించిన విశిష్ట వ్యక్తిగా చరిత్రకెక్కారు. ఈయన నాయకత్వంలో దేశవ్యాప్తంగా సాగిన కమ్యూనిస్ట్ ఉద్యమాల ఫలితంగా ప్రజా సంక్షేమానికి దోహదపడే చట్టాలు అనేకం రూపుదిద్దుకున్నాయి. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన ఆయన అభిమానులు, వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులు హౌసింగ్ బోర్డ్ కాలనీలోని ఆయన విగ్రహం ముందు జయంతిని ప్రత్యేకంగా నిర్వహించారు. ఇందులో భాగంగా రోటరీ క్లబ్ కు చెందిన అక్కిన కాశీ విశ్వనాథం, కోడూరు ఆంజనేయులు, శశి విద్యా సంస్థల ఇన్ఛార్జ్ నమ్మగడ్డ రాజేంద్ర ప్రసాద్ విద్యార్థులు ఆ మహనీయుని విగ్రహాన్ని నీళ్లతో కడిగి పూలమాలలతో నివాళులర్పించగా ప్రముఖ సామాజికవేత్త చంద్ర రాజేశ్వరరావుకు అత్యంత సన్నిహితులు, ఉద్యమ సహచరులు డివివిఎస్ వర్మ మాట్లాడారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిభా పురస్కార గ్రహీతలైన శశి జూనియర్ కళాశాలకు చెందిన 5, ఇంగ్లీష్ మీడియం స్కూల్ కు చెందిన 4, మొత్తం 9 మంది విద్యార్థులను డివివిఎస్ వర్మ బొకేలు అందించి అభినందించారు. వెరీ గుడ్, వెరీ గుడ్. చంద్రరాజేశ్వరరావు, జోహార్ చంద్రరాజేశ్వరరావు. రాజేశ్వరరావు గారు చాలా ప్రతిభావంతుడైన విద్యార్థి. బెనారస్ యూనివర్సిటీలో ఆ రోజుల్లోనే ఆయన మెడికల్ కాలేజీలో చేరి అక్కడ రాజకీయాల్లోకి వచ్చారు. అక్కడ నిర్బంధకాలను భరించలేక మళ్ళీ తిరిగి వచ్చి విశాఖపట్నంలో మెడికల్ కాలేజీలో చేరారు. అయితే మెడిసిన్ పూర్తి చేయకుండానే ఆయన స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత కమ్యూనిస్టు ఉద్యమానికి నాయకత్వం వహించారు. మీ అందరికీ తెలుసు, భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమానికి అత్యధిక కాలం ప్రధాన కార్యదర్శిగా ఉన్నది చంద్రరాజేశ్వరరావు గారి. నాకు అదృష్టం ఏంటంటే ఆయన గదిలోనే ఢిల్లీలో 3 నెలలు కలిసి ఉండే అవకాశం వచ్చింది. ప్రభుత్వాల్లో కూడా భాగస్వామిగా ఉన్నారు ఆయన. కేరళలో అచ్యుతానంద ప్రభుత్వం కానీ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాల్లో ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ఆయన పార్లమెంట్కి వెళ్ళాలంటే చాలా ఈజీగా రాజ్యసభ సభ్యత్వం తీసుకుని వెళ్ళవచ్చు. కానీ ఆయన జీవితంలో ఎప్పుడూ కూడా పార్లమెంటరీ రాజకీయాల్లో లేరు. ఆయన ప్రజా ఉద్యమ నిర్మాణంలోనే ఉన్నారు, ప్రజల కోసం సేవ చేయడంలో ఉన్నారు. భారతదేశంలో భూ సమస్య ఉన్నది. భూమి లేని వాళ్ళు లేకపోతే అత్యధికంగా భూమి ఉన్న వాళ్ళు ఉన్నటువంటి భూ సంస్కరణ కోసం జరిగిన ఉద్యమం వాస్తవానికి రాజేశ్వరరావు గారి నాయకత్వంలోనే జరిగింది. భారతదేశం అంతటా కూడా వాస్తవానికి సంపన్న కుటుంబంలో పుట్టాడు, పెద్ద భూస్వామి కుటుంబంలో. తన భూమిని అంతటినీ కూడా పేదలకి పంచిపెట్టేశాడు. చెట్ట చివరి ఆయన వీలునామా రాసుకున్నారు. ఆ వీలునామా ఏముందంటే నాకంటూ ఈ ఆస్తి లేదు. ఆయన అంత నిరాడంబరమైన వ్యక్తి, నిరాడంబరమైన జీవితాన్ని గడిపిన వ్యక్తి, మనకందరికీ ఆదర్శప్రాయం. ఇవాళ రాజకీయాల్లో నిరాడంబరత్వం లేదు. చిన్న నాయకులు ఉంటే 20 మంది పోలీసులు చుట్టూరు కొత్త హడావుడి అంతా నడుస్తూ ఉంది. మనం చూస్తున్నాం. మనం రాజకీయ నాయకులు అంటే ఆనాడు సమాజానికి సేవ చేసేవాడు రాజకీయ నాయకులు. రాజేశ్వరరావు గారి కాలంలోనే మీ అందరికి గుర్తుంటే అనేక ప్రజా సంఘాలు వచ్చినాయి. అందులో ప్రధానంగా మహిళా సంఘాన్ని రూపొందించడంలో చాలా ప్రముఖమైనటువంటి పాత్ర రాజేశ్వరరావు గారు పోషించారు. ఆ రాజేశ్వరరావు గారిని మనం అందరం స్మరించుకుని రాజేశ్వరరావు గారిని ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు తప్పనిసరిగా తమ కాలంలో చదువుకోవాలి. అయితే ఈ సమాజం గురించి కూడా తెలియాలి. సమాజానికి దూరంగా మన చదువు కానీ మన వ్యవహారం కానీ ఉండదు. మన సమాజంలో భాగం, ప్రకృతిలో భాగం. సమాజాన్ని కాపాడుకోవాలి, ప్రకృతిని కాపాడుకోవాలి. సమాజం బాగుంటే మనం బాగుంటాం. సమాజం చెడిపోయిందనుకోండి, మనం అందులో భాగమే. అందుకని సమాజాన్ని గురించి ఆలోచించండి, ప్రకృతి గురించి ఆలోచించండి. అవి రెండూ లేకుండా మన జీవనం లేదు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు చీకటి శ్రీనివాసరావు, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మాజీ అధ్యక్షులు ఆలపాటి సుబ్బారావు, ప్రముఖ దళిత నేత కొండ నాగేశ్వరరావు, ఏపీటీఎఫ్ నాయకులు కోట రాంప్రసాద్, న్యాయవాది పిట్టా సామ్యూల్, కాలేజ్ ప్రిన్సిపాల్ నల్లూరు రాఘవేంద్రరావు, స్కూల్ ప్రధానోపాధ్యాయులు నాదేళ్ల ప్రసాదులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఎరగవరం మండలం తూర్పు విప్పరు గ్రామానికి చెందిన సిపిఐ కార్యకర్తలు చంద్ర రాజేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఈ పార్టీ నాయకులు నామన వెంకటేశ్వరరావు, అడ్డాల సత్యనారాయణ, చికాల బ్రహ్మాజీ, కొడుపూడి వెంకటరెడ్డిలు పాల్గొన్నారు. తణుకు ప్రాంతానికి చెందిన శాఖా గ్రంథాలయాల్లో విద్యార్థులకు నెల రోజులకు పైగా నిర్వహించిన వేసవి విజ్ఞాన శిక్షణా తరగతులు శుక్రవారంతో ముగిశాయి. ఇందులో భాగంగా పట్టణంలోని మహిళా గ్రంథాలయంలో జరిగిన ముగింపు సభలో గ్రంథాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు చిలుకూరు సుజాత పాల్గొని మాట్లాడారు. వేసవి సెలవులను వృధా కాకుండా జనరల్ నాలెడ్జ్ కోసం ఉపయోగించుకున్న బాలబాలికలను ఆమె ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను, సర్టిఫికెట్లను సుజాత అందజేశారు. ఇక్కడ ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంప్ 40 డేస్ అండి, 40 రోజుల దిగ్విజయంగా ముగించుకుని నిన్నటితో పూర్తయింది. దాని సందర్భంగా ఏర్పాటు చేసిన ఈరోజు ముగింపు సభని పోటీలు ఏర్పాటు చేసి మీరందరూ ఎంతో ఇంట్రెస్ట్గా వచ్చి నేర్చుకున్న దాన్ని వాటిని పోటీలు పెట్టి మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఇవన్నీ ఏర్పాటు చేశారు. మీకు ఇవాళ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ ఉంటాయి. చక్కగా ఉపయోగించుకుని మీరు అందరూ దీన్ని చాలా ఇంట్రెస్ట్గా సెలవుల్లో కూడా బాగానే వచ్చి నేర్చుకున్న వాళ్ళందరిదే మీ అదృష్టం ఇది. ఎందుకంటే నేర్చుకోవడానికి మీరు ఎంత ఇంట్రెస్ట్గా వస్తారో నేర్పే వాళ్ళు కూడా వాళ్ళు ఇంకా మాస్టర్ ఒకరు వచ్చి మ్యాథ్స్ చెప్పడం, విజయలక్ష్మి మేడం వచ్చి మీకు అన్నీ కథలు, యోగాది అన్ని ఆరోగ్యాలు అన్నీ బాగా చాలా వివరంగా చెప్పటం, ఇంగ్లీష్ గ్రామర్ ఏంటి, మ్యాథ్స్ ఏంటి, చాలా వొకాబులరీ ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్గా చెప్పారు. మీకే ఉపయోగపడుతుంది. వొకాబులరీ ఏంటి, ఐక్యూ, జనరల్ నాలెడ్జ్, బుక్ రీడింగు ఉపయోగించుకుని నెక్స్ట్ కంటిన్యూస్గా మీకు బుక్ రీడింగ్ దాన్ని లైబ్రరీని ఉపయోగించుకోండి. గ్రంథాలయ అధికారిని ఎస్ ప్రవీణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ కార్యదర్శి బస్వ శ్రీదేవి, రచయిత్రి ఎర్రమిల్లి విజయలక్ష్మి, సభ్యులు ఎం మణి, ఏ లక్ష్మీదేవులు పాల్గొన్నారు. అలాగే పురుషుల శాఖ గ్రంథాలయంలో కూడా ఈ ముగింపు సభను నిర్వహించి వివిధ అంశాలను నేర్చుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్స్ తో పాటు బహుమతులను చేనేత డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ బావలాల సరళాదేవి అందజేసి ప్రశంసించారు. గ్రంథాలయ అధికారి కాటూరి సుగుణ కుమారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎం జ్యోతి, కె శ్యామల, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ముస్లింలు ప్రత్యేకంగా నిర్వహించే బక్రీద్ను శనివారం తణుకు మసీదులో ఘనంగా నిర్వహించనున్నట్లు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు ఈ మత పెద్ద హుస్సేన్ అహ్మద్ తెలిపారు. ఈ మేరకు వేల్పూర్ రోడ్డులోని హంసీపేట మసీదులో శుక్రవారం జరిగిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ మేరకు భారతీయులంతా పవిత్రంగా భావించే గోవులను ముస్లింలు మాంసంగా వినియోగిస్తున్నారని జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అందరి మాదిరిగానే తమ మతం వారు కేవలం గొర్రె, మేక, కోడి మాంసాలను మాత్రమే భుజిస్తారని చెప్పారు. వాస్తవాలు ఈ విధంగా ఉండగా మత ద్వేషాన్ని పెంచేందుకు కొంతమంది అదే పనిగా పెట్టుకుని ప్రచారం చేస్తున్నట్లు డాక్టర్ హుస్సేన్ అహ్మద్ పేర్కొన్నారు. తణుకు పట్టణ సోదరులందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రేపు బక్రీద్ పండుగ ముస్లిం సోదరులు అందరూ కూడా ఎంతో శ్రద్ధగా చేసుకునే పండుగ ఇది.
2 పండుగలే ముస్లిం సోదరులకు ఉన్నాయి, ఒకటి రంజాను, 2 బక్రీద్. రంజాన్ పండుగలో కూడా మేము త్యాగం చేస్తాం. ఇది ధనం జకాత్ రూపంలో ప్రతి పేదవాడికి కూడా 2.5% మేము మిగిల్చి పేదవాళ్ళకి పంచిపెట్టాలి తప్పకుండా, ధనవంతులు. అది ధనం రూపంలో మేము త్యాగం చేస్తున్నాం. అలాగే బక్రీద్లో కూడా ఇది కూడా త్యాగమే. మేము బక్రీద్లో సరదాగా మేకపోతుని కోయటంలా, ఒకటి ఇబ్రాహిం గారి అనుసరిస్తూ అది దేవుడి ఆజ్ఞ వల్ల చేస్తూ ఉన్నాం. ఇందులో ఆహారం పంచిపెడుతున్నాం. ఆహారం మేకపోతులకు కానీ గొర్రెల పోతులకు తేపొస్తాం తప్ప ఆడమేకని కానీ ఆడపోతుని కానీ పోయి ఆడదాని జోలికి వెళ్ళాం. ఎందుకు? పాలిచ్చి పిల్లలకి అనేది బలహీనంగా ఉంటుంది కాబట్టి ఆడమేక దగ్గరికి కానీ మేక కోతుల్లో కూడా గొర్రెల్లో కూడా ఆడవాళ్ళ దగ్గరికి కానీ మేము తీసుకోం. అలాంటిది ఆవుని మేము చేయడం అన్నది తడుగు పట్టణంలో అయితే మేము ఎప్పుడు కూడా ఎవరు మా సోదరులు ఎవరు చేయలేదు, నాకు తెలిసి చేయలేదు ఎవరు కూడా. ఒకటి మా ప్రవక్త గారు చెప్పినట్టు ఆవు దగ్గరికి వెళ్ళద్దు. 2 తణుకుపట్టణంలో ఉన్న మిగతా సోదరులు, మిగతా మత సోదరులందరూ కూడా ఆవుని తన గోమాతగా పరిగణిస్తారు కాబట్టి వారి మనోభావాలను కూడా మేము కించపరచకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఇలాంటి ఆవు జోలికి వెళ్ళొద్దు అని మేము అందరికీ కూడా. తణుకు ఆదివారం సంత మార్కెట్ పక్కన ఉన్న గోస్తని నదికి ఆనుకుని నిర్మించిన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో నెలకొల్పిన ధ్వజస్తంభాన్ని శుక్రవారం ఉదయం భక్తి శ్రద్ధలతో ప్రతిష్ఠించారు. ఆలయ వ్యవస్థాపకులు రేలంగి వీరవెంకట సత్యప్రసాదరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ దైవ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి విజయం సాధించి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా తాడేపల్లిగూడెం రూరల్ మండలం కడియద్ద గ్రామంలో గురువారం రాత్రి సంబరాలు నిర్వహించారు. కేక్ కట్ చేసి బాణసంచా కాల్చి మిఠాయిలు పంచారు. కూటమి ఐక్యత వర్ధిల్లాలి, ప్రజలు సుభిక్షంగా ఉండాలి అంటూ నినాదాలు చేశారు. డబుల్ ఇంజన్ సర్కార్తో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని వక్తలు పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్లు సహకారంతో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఉమ్మర్ ఆలిషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నా మొక్క నా శ్వాస అనే నినాదంతో తాడేపల్లిగూడెంలో శుక్రవారం నిర్వహించిన పర్యావరణ ర్యాలీని ఆయన ప్రారంభించి మాట్లాడారు. పట్టణంలోని బస్టాండ్ సెంటర్ నుంచి తాలూకా ఆఫీస్ సెంటర్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా 4 కోట్ల మొక్కలు నాటాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్య సాధనలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే శ్రీనివాస్ కోరారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. ఆకుపచ్చని ఆశయాలతో స్వచ్ఛ హరితాంధ్ర అభివృద్ధికి తోడ్పడతానని మరి ఉమర్ ఆలిషా గారి యొక్క ఆదేశాల మేరకు మరి పచ్చని చెట్లని కాపాడుకోవాలి, పచ్చని చెట్లే ప్రగతి మెట్లనే ఆలోచనతో నా మొక్క నా శ్వాస అనే కార్యక్రమాన్ని ఈ తాడేపూడిలో ప్రారంభించినటువంటి గురువు గారు రామకృష్ణ గురూజీ, అదేవిధంగా బడుగు చంద్రశేఖర్ గురూజీ, మన ప్రభుత్వ జూనియర్ కాలేజ్, అంతేవిధంగా ఈ కార్యక్రమంలో ఇచ్చేసిన సంఘ సభ్యులందరూ మాణిక్యాలరావు గారికి, ఎగ్గి నాగబాబు గారికి, పాలూరు వెంకటేశ్వరరావు గారికి, బాబీ గారికి, అడబ నాన్మూర్తి గారికి, కాశీ గారికి, ఇంకా ఈ సమావేశానికి పెద్దలందరూ కూడా ఉదయపూర్వ నమస్కారం. ఎందుకంటే నిన్నటి రోజున ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా
మొక్కలు నాటి కార్యక్రమం దాదాపు 1 కోటి మొక్కలు నిన్న రాష్ట్రంలో నాటడం జరిగింది. అది 4 కోట్లు నాటాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఎందుకంటే అడవులన్నీ నరికేసి ఇవాళ వర్షాలకు ఇబ్బంది పడి క్లైమేట్లో చేంజెస్ రావడం, మరి వాతావరణంలో మార్పులు గమనించడం మనం చూసాం. ఇదివరకు ఏ కాలంలో ఆ కాలం ఉండేది, అలా అన్ని యాసకాలంగా అయిందంటే కారణం వర్షాలు తగ్గిపోయినాయి. మరి దానికి అనుగుణంగా ఇవాళ మొక్కలు మళ్ళీ పెంచుకోవాలని ఆలోచనతో ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దీనికి ఆధ్యాత్మిక గురూజీ ఉమరా అలీషా గారు ఊపిరి పోసి మరి అన్ని చోట్ల కూడా వారి భక్తుల నుంచి మరి ఇవన్నీ కూడా సంఘాల నుంచి మరి ఈ కార్యక్రమం చేపట్టినందుకు వారికి నా అభినందన తెలియజేసుకుంటూ, మరి అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవడమే కాదు, మరి మొక్కను పరిరక్షించుకునే విధంగా మనందరం ఉండాలని చెప్పి కూడా. ఈ కార్యక్రమంలో అడబాల నాగవెంకటరత్నం, కరిబండి రామకృష్ణ, బడుగు చంద్రశేఖర్, గట్టెం మాణిక్యాలరావు, ట్రస్ట్ సభ్యులు, విద్యార్థులు, జనసేన నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు.